మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో ఉండి వక్రించాడు. దీని మూలంగా ఏలినాటి శని ముందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ కొంచెం వెనక్కి దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది మీకు. అయితే దీనికి పరిహారం ఏమిటో కూడా చెప్తాను. శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే చాలా చక్కగా ఉంటుంది. మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే ఇది ఒక వక్రగతి, మిగతా గ్రహాలు మారుతున్నాయి. కుజుడు పంచమంలో ఉండే కుజుడు 6లోకి వెళ్తున్నాడు మకరం వారికి. సో 6లో కుజుడు వెళ్ళడం మంచిదే, కాకపోతే కుజబుధులు కలిసి ఉంటున్నారు అక్కడ. ఒక ఫస్ట్ వీక్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత సప్తమంలోకి ఆ యొక్క బుధుడు 5వ తేదీ నుంచి వస్తే 3 గ్రహాలు సప్తమంలో ఉంటాయి 5 నుంచి 15 వరకు. భాగ్యంలో శుక్రగ్రహం ఉన్నది, అష్టమంలో ఉండే శుక్రుడు భాగ్యంలోకి వస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ విషయంలో పర్టికులర్గా ఏంటంటే భాగ్యభావంలోకి శుక్రుడు వెళ్ళడం అనేటువంటిది ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు, అందులో ముఖ్యంగా కళాత్మక సంబంధం, కళారంగ సంబంధమైన హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. అటువంటి విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం శని 3లో ఉన్న శని వక్రించి 2లోకి వస్తున్నాడని. కాబట్టి శని రాహు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తూ చండీ పారాయణంగా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం వల్ల మీకు ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత వస్తుంది. కాకపోతే వారం మొదట్లో ఎప్పుడైతే ఈ కుజబుధులు కలుస్తారో కొంచెం ఆ వారం మొదటి వారం మాత్రం కొంచెం వారంలో మొదట్లో ఆగస్టులో అనవసరమైన ఘర్షణలు, అప్పుల వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, లేకపోతే అప్పు తీసుకోవడం వల్ల, లేదా బంధువర్గంలో మేనమామ వరుస వారితో అనవసరమైన ఘర్షణలు ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీకు వివాహ ప్రయత్నాలు అనేవి పర్టికులర్గా మీ బంధువర్గంలో కానీ, లేకపోతే మీకు తెలిసిన వారి సర్కిల్ వల్ల కానీ, తండ్రి తరపు ఫ్రెండ్షిప్ సర్కిల్ వల్ల కానీ, మీరు చదువుకున్నటువంటి స్కూల్లోనో కాలేజీలో చదువుకున్నటువంటి వారి పరిచయాల వల్ల కానీ 5 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ యొక్క శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఆగస్టు 2 నుంచి నీచబడుతున్నటువంటి శుక్రుడు మూలంగా ప్రేమ వ్యవహారాల విషయంలోని, సంతానం విషయంలోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఉద్యోగంలో కూడా మార్పులు చూపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అంటే ఈ వెహికల్స్ లేకపోతే ట్రాన్స్పోర్టింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఈ గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఆర్టీసీ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి మార్పులు చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా పనిచేస్తుంటాయి. మరి గోచారంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మీరు ఇప్పుడు 5 గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో శని వక్రగస్తున్నాడు అని చెప్పుకున్నారు కదా. అంటే దీన్ని కాలము అంటారు. అంటే కాలంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీస్తున్నారు, ఆ ప్రోడక్ట్కి ఇప్పుడు డిమాండ్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్కి మా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కంటే ఇది బాగుందా లేదా అనేటువంటి దాన్ని ఎన్నో ఆలోచనలు చేసి ఒక ప్రోడక్ట్ తీస్తారు, అవునా కదా. అలాగే మనం ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకంలో ఒక యోగం నడుస్తుంది. ఆ యోగానికి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కునే యోగం నడుస్తుంది అనుకోండి. మనం మేషం వారికి చెప్పుకున్నాం ఈ 10 రోజులు చాలా బాగుంది ప్రాపర్టీ కొనుక్కోవడానికి అనేది. అప్పుడు ఆ యోగానికి కలిసినప్పుడు, ఆ కాలం కూడా కలిసినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 3 నెలల ముందు బ్యాగులు అమ్ముకునేవాడు, స్కూల్ డ్రెస్సులు అమ్ముకునేవారు, లేకపోతే సాక్సులు అమ్ముకునేవారు, షూలు అమ్ముకునేవాళ్ళు బాగా సేల్స్ ఉంటుంది. కానీ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకు తర్వాత ఎప్పుడో నువ్వు స్కూల్ డ్రెస్సులు అమ్ముతా అన్నా, బ్యాగులు అమ్ముతాను ఎవడు కొనే నాదులు తగ్గిపోతారు. ఎందుకు? అయిపోయింది, కొనాల్సిన టైం అయిపోయింది. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా కాలంలో జరిగేటువంటి ఫలితాలు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 3-4 నెలల క్రితం, శుక్రుడి యొక్క గతిని బట్టి ఏమంటే ఇప్పుడు శుక్రుడు ఇలా ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వెళ్తాడు, మళ్ళీ సింహరాశిలో శుక్రుడు కేతుతో కలిసినప్పుడు స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పుకున్నాం, గుర్తే ఉండుంటుంది మీకు.
అదే రకంగా మీరు కనుక చూసినట్లయితే పాపం ఒక 13 ఏళ్ళ అమ్మాయి మీద 30 మంది రేప్ కేసు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే గోచారంలో జరిగేటువంటి ఫలితాలకి ఇటువంటివి ఉంటాయి అనేటువంటి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు కూడా గోచారంలో ఒక గ్రహం మారుతుంది అంటే ఇప్పుడు మనం 5 గ్రహాలు ఈ యొక్క మార్పుల గురించి మనం చెప్పుకున్నాం. అందులో మేషం వారికి ఏలినాటి శని తగ్గుతుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఈ మకరం వారికి మరలా ఏలినాటి శని ప్రభావం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు శని గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి అంతే ఓ కంగారు పడిపోయి ఏదో అయిపోతుంది, నా గ్రహం మారిపోతుందంటే ఏదో కొంపలు మునిగిపోతుంది అన్నంత అవసరం లేదు. కాలంలో ఎలా అయితే కాలం మారుతుందో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎలా అయితే కాలాలు మారుతాయో, గ్రహాల మార్పుల వల్ల వాళ్ళ తత్వాల్లోని, వాళ్ళ జీవన విధానాల్లోని, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోని వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతుల్లో కొన్ని మార్పులు వస్తాయి. అయితే ఎటువంటి మార్పులు ఉన్నా కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటిది మీరు కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు మనం మొత్తం 5 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో శని గ్రహం దగ్గర శని ఎప్పుడు మారుతున్నాడు మనకి అంటే 27 జూలై నుంచి వక్రిస్తున్నాడు. కాబట్టి 27 జూలై నుంచి కాస్త ముఖ్యంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే దాని ప్రభావం మనకి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే గోవుకి కాస్త బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే, కుక్కలకి, నల్ల కుక్కలకి కానీ లేకపోతే కుక్కలకి కానీ ఏదైనా ఫుడ్ వేస్తుంటే కూడా కుజ ప్రభావం తగ్గుతుంది. శనికేమో గోవులకు బెల్లం తినిపించాలి, కుజుడి యొక్క ప్రభావం తగ్గాలంటే డాగ్స్కి మీరు ఏదైనా ఫుడ్, స్ట్రీట్ డాగ్స్ ఉంటుంటాయి పాపం, వాటికి ఫుడ్ ఉండదు సరిగా, వాటికి ఏదైనా తినిపించడం, లేదా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగంటే కొన్ని సంస్థలు ఉంటాయి, వాటిని కుక్కలు పెంచుతుంటారు ప్రత్యేకంగా. అలాంటి సంస్థలకు వెళ్ళి చేయండి పోని. ఎందుకంటే ఇవాళ రేపు వీధి కుక్కలను పెంచుతుంటే కూడా ఏమైపోతుందంటే పాపం అది వెళ్ళే వాళ్ళని కరుస్తుంది, అలాంటివి ఎంకరేజ్ చేయకుండా అనేటువంటిది కూడా వస్తున్నాయి ఇవాళ రేపు మనం చూస్తున్నట్లేదు. కనీసం అలాగైనా చేయండి. అదేవిధంగా బుధుడు కూడా మారుతున్నాడు. కానీ బుధుడు మారడం వల్ల ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు మీకు. ఎందుకు లేదు అంటే బుధుడు వెళ్ళి శుభగ్రహాలతో కలుస్తున్నాడు కాబట్టి దాని గురించి పెద్దగా రెమెడీ ఏం అక్కర్లేదు. కానీ శుక్రుడు వల్ల మాత్రం రెమెడీ చేసుకోవాలి. ఎందుకు? శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పాప ఇన్సిడెంట్ ఉందో అలాంటిది దాదాపుగా ఇంకో 2 నెలల వరకు ఉంది దాని ప్రభావం. ఇంకొక 2 months ఉందండి. కాబట్టి ఇంకొక 2 నెలల వరకు మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్లయితే బాగా ఎంగేజ్ టీనేజ్లో ఉండేటువంటి పిల్లల విషయంలో దగ్గరుండి స్కూల్కి తీసుకురావడం కానీ, కాలేజీ తీసుకురావడం కానీ చేయండి. కానీ ఒంటరిగా నిర్మానుషమైనటువంటి ప్రదేశాల్లోని వాళ్ళని రమణమండి ఇట్లాంటివి ఏమి చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు ఈ రకంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ రవి మారుతున్నాడు. రవి మార్పు వల్ల రవి ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు, ఎందుకంటే రవి గవర్నమెంట్ కారకుడు, ఉపాసనా మార్గాల్లో ఉండేటువంటి వారు. అందుకే సూర్యభగవాను చూస్తూ ప్రత్యక్ష నారాయణ అంటూ ఉంటాం. అలాంటి వారికి ఉపాసన సంబంధించిన వాటికి మంచిదే. కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారు కొన్నిసార్లు గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ఇరుక్కుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి? కేతుగ్రహం దగ్గర, రవిగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన ఏమో మీరు ఆగస్టు 15 నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. గోధుమలు దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలని గోచార గ్రహాలు యాక్టివ్ ఆర్ డియాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది కంప్లీట్ 0 అయిపోయే స్టేజ్కి వస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఓవర్ యాక్టివ్ అయ్యే స్టేజ్ వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ నీచ స్థానంలోకి వెళ్ళేటువంటి శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉంది. నెక్స్ట్ అంటే మిథునంలో ఉండేటువంటి కుజుడు కన్యలో ఉండేటువంటి శుక్రుడిని వీక్షిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. స్త్రీల విషయంలో, వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా నిత్యం లలిత చదువుకోవడము ఇలా చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది.